పోలవరం సొరంగాలకు ముప్పట వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని లైనింగ్ పనులు. నీటి ఓట కారణంగా కూలుతున్న పైభాగాలు సొరంగాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం. మళ్లీ తవ్వాలంటే అదనపోయాం. మూసుకుపోయిన తోటగొంది మామిడిగొంది ఎడమ సొరంగం. అసంపూర్తిగా తోటగొంది మామిడిగొంది కుడి సొరంగం. ఇక వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేయటం వల్ల మొత్తం గొట్టపోతుందట. పోలవరం సొరంగాలకు ముప్పు ఉందట. ముప్పే. మరి అది వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యమా లేదా చంద్రబాబు నాయుడు గారు నాసిరకం కట్టడమా అని చెప్పరు వీళ్ళు. వైఎస్ఆర్సీపీ కథం అయిపోయాయి, దాని మీద ఎత్తి అయిపోయాయి. మరి ఇది మెయింటెనెన్స్ లేక మొత్తం ఓట దిగి కూలిపోతుంది. మరి డయాఫ్రామ్ వాల్ ఎవరి వల్ల కూలిపోయింది, కొట్టకపోయింది? అది రాయడు. కొన్ని కారణాల వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టకపోయింది. ఏం కొన్ని కారణాలు? నాసిరకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గట్టారు, కూలిపోయింది అని రాయడు కదా. ఇది కూలిద్దో లేదు కానీ ఆల్రెడీ డయాఫ్రామ్ వాల్ కొట్టకపోయింది. 400 కోట్ల రూపాయలు సుమారుగా డబ్బులు పెట్టి కడితే మొత్తం ఒక్క వరదకే కొట్టపోయింది. దాని గురించి ఏ రోజు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన దాఖలాలు రాస్తామనే ఆశ కూడా లేదు. ఇది కూడా మరి ప్రమాదంలో ఉందట. మరి ఆ ప్రమాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. ఉట్టిగానే వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి వల్లనే కూలిందంటే, కూలాక ఎవరి వల్ల కూలినా నష్టపోయేది ఎవరు? జనాలే కదా. 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన జగన్దేనట. 2021లో పంపితే నిరుడు ఆమోదించాం. పోలవరం కాంటూరుపై తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ చెప్పిందట. 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన అసలు ఆ ప్రతిపాదన లేదని రాసింది ఇదే ఆంధ్రజ్యోతి. ఉత్తదే అదంతా 45.75 మీటర్ల ఎత్తు తగ్గలేదని రాసింది. మరి ఇవాళ మళ్ళీ ప్రతిపాదన ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి తీసిండట. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రతిపాదన తెచ్చి మీరు అడ్డుకోండి. కేంద్రంలో ఉన్నారు కదా మీరు. ఇవాళ కేంద్రంలో 2 మంత్రులు, మీరు భాగస్వామ్యం, ఇక్కడ వాళ్ళు భాగస్వామ్యం. తీసి అవతలేయండి ఆ కాగితాన్ని. జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహానికి సంబంధించిన కాగితాన్ని కాల్చేయండి. కాల్చేసి మీరు మేలు చేయండి. జీవనాడి, ఆంధ్రప్రదేశ్ జీవనాడికి మేలు చేయండి. తప్పే ఉంది. అంటే వీళ్ళు 41.15 మీటర్లకి ఫిక్స్ అయ్యారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద మలపాల.